హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణశ్రీ రెసిపీస్. టేస్టీగా ఒక మంచి పికిల్ అయితే ప్రిపేర్ చేశానండి. నిలవ పచ్చడి ఇది. ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2, 3 నెలల వరకు తినొచ్చనమాట. నానబెట్టి అలా ఎక్కువసేపు ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేనండి వంకాయ పచ్చడనమాట. వంకాయ ఊరగాయ అనుకోండి. టేస్టీగా చాలా బావుంటుంది. ఇది మనం చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడూ ఇంట్లో రెగ్యులర్‌గా వంకాయలు ఉంటూ ఉంటాయి కదా! వాటితోటే సింపుల్‌గా ఇలా అయితే తయారు చేసేసాననమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉందండి. చాలా బావుంది. తప్పకుండా మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చూసారు కదా! నేను 3 వంకాయలు, చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇవి తెల్లవి. ఏ వంకాయలైనా బావుంటాయి. కానీ ఎక్కువ ఇటువంటి పచ్చడికి ఈ తెల్ల వంకాయలైతేనే బావుంటాయంటారు. గింజలు గూడా లేవు. గింజలున్నా కూడా పర్వాలేదు. ఇలాగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా మాత్రం చూసుకోండి. వాటర్ అనేది ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుందని సంగతి మీకు కూడా తెలుసు కదా! మనకు కావాల్సిన సైజులో కొంచెం పెద్ద ముక్కలు గానీ, చిన్న ముక్కలు గానీ కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా సరే సింపుల్‌గా ఇలా తక్కువ వంకాయలతో ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఉప్పు కలిపేసి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటిని నల్లబడకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా చింతపండు ఒక 2 స్పూన్ల పేస్ట్ రావాలన్నమాట మనకి చింతపండు. మూడే కదా ఉన్నాయి కాయలు. అందుకని దానికి సరిపడా కొంచెం వేడి నీళ్ళేసి కొద్దిసేపు ఇలా నానబెట్టేసుకోవాలి. చింతపండు ఇలా నానుతూ ఉంటుంది. తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని కొంచెం పేస్ట్ చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేస్తున్నానండి నేను. నువ్వుల నూనె గానీ, వేరుశనగ నూనె గానీ బావుంటుంది కదా పచ్చళ్ళకి. ఈ వంకాయ ముక్కలైతే మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. కొంతమంది అయితే ఈ ఉప్పులో ఊరబెట్టి చేస్తూ ఉంటారు. అవి కూడా చాలా బావుంటుందండి. అది కొంచెం టైం పడుతుంది. ఇదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది పచ్చడైతే. వంకాయ ఇష్టమైన వాళ్ళకైతే అస్సలు వదిలిపెట్టరనమాట. ఇలా చూసారు కదా! ఇలా వంకాయలైతే ఆల్మోస్ట్ కొంచెం ఎర్రగా ఇలా అయ్యే వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకొని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలనమాట. చాలా రకాల కూరగాయలతోటి మనం ఇలా నిలవ పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండాలనమాట. చింతపండు అయితే కొంచెం మిక్సీలో జార్‌లో వేసేసి పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో 100 గ్రాముల నూనె ఉంది కదా! అది సరిపోతుంది. అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. కొంచెం అలా క్రష్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇలా చిటపటలాడకుండా పేలకుండా ఉంటుంది. ఇవి కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా! ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది పులుపు. ఇంకా కొంచెం పులుపు ఎక్కువ కావాలి అంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. నాకైతే ఇలా 2 స్పూన్లు అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మూడే కదా వంకాయలున్నాయి. వాటికి సరిపడే చేస్తున్నాను నేను. సింపుల్‌గా ఉంటుందండి. ఇలా తక్కువ పచ్చడి చేసుకోవడం వల్ల ఎక్కువ చేసుకొని నిలవ పెట్టుకోవడం కంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్‌గా చేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. చాలా బావుంటుంది. అస్తమాట అదే తిన్నా బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా పచ్చళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు మార్చుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చనమాట, తినొచ్చు. చూసారు కదా! చింతపండు కూడా కొంచెం ఇలా వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ పొడి కూడా వేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందనమాట. ఇంక ఇంగువ కూడా వేసేసాను కదా! ఇది కొంచెం చల్లారనిద్దాము. కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నా పర్వాలేదు కానీ బాగా మరిగిందైతే వేసేయకూడదనమాట. వంకాయ ముక్కలు చూసారు కదా! ఎలా వేగి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కారం వేద్దాము. పచ్చడి కారం వేసుకోవాలనమాట. ఈ చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు అయితే పచ్చడి కారం వేస్తున్నాను నేను. ఆవకాయ కారం ఉంటుంది కదా! 3 మ్యాంగోస్ అదనమాట. అలాగే 1.5 స్పూన్ వరకు ఆవాలు, మెంతులు పొడి కొంచెం వేయించేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ సీజన్ వచ్చిందంటే నేను పచ్చడి సీజన్ వచ్చిందంటే ముందుగా చేసే పని అదేననమాట. ఆ పొడి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవడం రెడీగా ఉంటుంది వేసుకోవడానికి. అలాగే 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ పచ్చిది వేసాను. 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ కావాలంటే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. వెల్లుల్లి పచ్చిది కూడా వేసుకోవాలి కొంచెం. అలాగే కొంచెం నూనెలో కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బావుంటుందనమాట. ఇప్పుడు మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా! అది వేసేద్దాము. ఇది కొంచెం లైట్‌గా వేడిగా ఉంది అంతేనండి, చల్లారిపోయింది. మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. గుమగుమలాడిపోతుంది. ఇది పెద్ద ఊరక్కర్లేదు కూడానండి. ఒక గంట పాటు అలా మనం కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపటికి శుభ్రంగా మనం అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. చాలా బావుంటుంది. ఒక 3, 4 రోజుల వరకు బయట ఉంచేసి తర్వాత మనకి స్టోర్ చేసుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే అసలు ఇంక పాడవదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మనం టేస్ట్ చేసుకోవచ్చు.
కొద్దిగానే ఉంది కాబట్టి అయిపోతుందండి. ఇది ఎక్కువ ఏమీ ఉండక్కర్లేదు, నిల్వ చేసుకోక్కర్లేదు. చూసారు కదా, పచ్చడి అయితే యమ్మీ యమ్మీగా ఎంత బాగుందో. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ ములిగి ఇలా ఉంటే పచ్చడి అనేది బాగుంటుంది, నిల్వ ఉంటుంది కూడా. మరి నచ్చిందా మీకు కూడా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మాత్రం ఇలా తక్కువ వంకాయలతో చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉందండి. ఇడ్లీ దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్టీగా వంకాయ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.